హలో ఫ్రెండ్స్, ఇది సీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ సీత బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తుంది ఈరోజు. ఇక్కడ చిన్ని నిద్రపోతుంది. సీత చాలా హ్యాపీగా ఉంది. రండి ఏం జరుగుతుందో చూద్దాం. అరే వా, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చివరికి నా కల నెరవేరింది. నా బ్యూటీ పార్లర్ ఓపెన్ అయ్యింది. చిన్ని చిన్ని, అయ్యో నిద్రపోతున్నావా? త్వరగా రా, నీకొకటి చూపిస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అయ్యో, ఈ పిల్ల ఎన్ని కేకలేసినా లేవట్లేదు. అచ్చం వాళ్ళ నాన్నలాగానే. అరే ఏమండి, మీరు వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. వావ్, ఈ నేమ్ బోర్డ్ చాలా బాగుంది. ఏది నన్ను చదవనీయండి. సీతా బ్యూటీ పార్లర్. వావ్, ఎంత అందంగా ఉందో ఈ బోర్డ్. ఇందులో నా పేరుంది. అరే ఇదిగో తీసుకో, దీన్ని తగిలించు. ఈ బోర్డ్ కోసం నన్ను పొద్దున్నే నిద్రలేపి మరీ పంపించావు. తగిలించు. అండి, ఇప్పుడే తగిలిస్తాను, ఇవ్వండి. తగిలించేశాను. అరే వా, ఎంత బాగుందో బోర్డ్. ఏవండి, ఎలా ఉంది బోర్డ్? చెప్పండి. నేను తయారు చేయించా కదా, చాలా బాగుంది. ఏవండి, మీరు త్వరగా వెళ్ళి ఊర్లో అందరికీ చెప్పండి నేను బ్యూటీ పార్లర్ పెట్టానని. త్వరగా వెళ్ళండి. వెళ్తున్నా. అబ్బా, ఒక కస్టమర్ కూడా రాలేదు ఇంకా. అప్పుడే సీత ఎంత హడావిడి చేస్తుంది. అబ్బా, త్వరగా వెళ్తాను, లేదంటే నా తల తినేస్తుంది ఈ సీత. వెళ్తా అంటూ చిన్ని వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు. ఇక్కడ చిన్నికి మెలకువ వస్తుంది. అబ్బా, ఎంత గొడవగా ఉందేంటి? అయినా మమ్మీ ఇంత పొద్దున్నే ఎందుకు నన్ను పిలుస్తున్నారు? ఈరోజు నా స్కూల్కి సెలవు కదా, అయినా పొద్దున్నే నిద్ర లేపారు. సరే వెళ్ళి చూస్తాను. అబ్బా, నా తలంతా దురదగా ఉందేంటి? జుట్టు కట్ చేయాలనుకుంటా. మమ్మీ వస్తున్నా అంటూ చిన్ని లేచి సీత దగ్గరికి వెళ్తుంది. రా చిన్ని, ఇక్కడ చూడు. మమ్మీ. అరే అరే అరే, ఇదేంటి? వావ్, మీరు బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశారా? చిన్ని, చివరికి ఎలాగోలా నా బ్యూటీ పార్లర్ ఓపెన్ అయ్యింది. చూడు, బోర్డ్ నా పేరు రాసి ఉంది. మమ్మీ, చాలా బాగుంది. అది సరే గాని, నీ జుట్టంతా ఏంటి అలా అయిపోయింది? నువ్వు ఇలా రా, నీకు హెయిర్ కట్ చేసి నీ జుట్టు అంతా సరి చేస్తాను. హెయిర్ స్టైల్ కూడా చేస్తాను. అమ్మో, వద్దు, మీరు నా హెయిర్తో ఏం చేస్తారో ఏంటో. నాకొద్దు, నేను మీతో హెయిర్ కట్ చేయించుకోను. నాకు చాలా భయంగా ఉంది. నేను వెళ్తున్నా, నాకొద్దు. అరే చిన్ని, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నేను చాలా బాగా చేస్తాను. నాకొద్దు, నేను పారిపోతాను. మర్యాదగా అక్కడే ఆగు, అరవకుండా వచ్చి కూర్చో. మంచిగా చెప్తే వినట్లేదు నువ్వు. మమ్మీ, సరే వస్తున్నా. నా జుట్టు మీద నేను ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే. సరే మమ్మీ, సరి చెయ్యండి నా జుట్టు. అరే చిన్ని, ఈ కుర్చీ మీద కూర్చో. వస్తున్నా మమ్మీ. కూర్చున్నా. వావ్ చిన్ని, నువ్వు నా ఫస్ట్ కస్టమర్వి. నేను ఇప్పుడే నీ హెయిర్ స్టైల్ చేంజ్ చేసేస్తాను. వావ్, ఈరోజు నేను చాలా మంచి కస్టమర్తో బిజీ అయిపోయి చాలా డబ్బులు సంపాదించేస్తాను. చూడు చిన్ని, నీ హెయిర్ ఎలా కట్ చేస్తానో. అయ్యయ్యో, ఈ మమ్మీ చాలా కలలు కంటున్నారు. మమ్మీ, నెమ్మదిగా, నొప్పిగా ఉంది. చిన్ని, సరే, ఇదిగో నీ జుట్టు చూడు ఎలా అయిపోయిందో. నేను ఇప్పుడే కట్ చేస్తాను. అయిపోవచ్చింది. ఇదిగో అయిపోయింది చిన్ని, చూడు నీ జుట్టు ఇప్పుడు ఎంత బాగుందో. మమ్మీ, నేను ఇప్పుడే చూస్తాను. వా మమ్మీ, సూపర్. నేను అనవసరంగా భయపడ్డాను. మీరు నా హెయిర్ కట్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ, నేను ఇప్పుడే వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాను. వాళ్ళు కూడా మీతో హెయిర్ కట్ చేయించుకుంటారు. వావ్, చాలా మంచి ఐడియా చిన్ని. వెళ్ళు, త్వరగా వెళ్ళి తీసుకురా, వెళ్ళు. మమ్మీ, నేను ఇప్పుడే వెళ్తున్నా, బాయ్ అంటూ చిన్ని వెళ్తుంది. అరే వా, చిన్ని కనీసం 2-3 కస్టమర్స్ని తీసుకొస్తుంది. కానీ అసలు నా ఫ్రెండ్స్ అంతా ఏమైపోయారు? ఈ పాటికి వచ్చేయాలి కదా. వాళ్ళందరూ వస్తే నాకు చాలా డబ్బులు వస్తాయి. అప్పుడే గీత, తార, లత ముగ్గురు కలిసి సీత వాళ్ళ ఇంటికి వస్తారు.
పదండి పదండి, ఈరోజు మనందరికీ ఫ్రీగా హెయిర్ కట్ మేకప్ చేయించుకునే ఛాన్స్ వచ్చింది. సీత మన ఫ్రెండే కదా, ఎలాగో మనకి ఫ్రీగా చేస్తుంది. పదండి పదండి త్వరగా. అరే వా, చాలా బాగుంది బ్యూటీ పార్లర్. సీత, అరే నా స్నేహితురాళ్ళందరూ వచ్చేసారా? రండి రండి, అందరూ కూర్చోండి. మీ అందరికీ నా బ్యూటీ పార్లర్ నచ్చిందా? సరే సరే, అందరూ త్వరగా చెప్పండి, మీకు ఏమేం కావాలి? ఏం కావాలంటే అది నేను చాలా బాగా చేస్తాను మీకు. అరే వా, ఈరోజు నేను చాలా సంపాదించబోతున్నాను. గీత, నువ్వు ముందు చెప్పు, నువ్వు ఏం చేయించుకుంటావు? హెయిర్ స్టైల్, ఫేషియల్ అన్నీ చేస్తాను నేను. అక్క, అదే మీరిప్పుడు చివర్లో అన్నారే, అదే కావాలి నాకు. అందరూ ఆడవాళ్ళు మొహం మీద ఏదో వేసుకుని చేస్తారే అది. ఇంకా నాకు ఐబ్రోస్ కూడా చెయ్యండి. గీత, ఫేషియల్ ఇంకా ఐబ్రోస్. ఇంకా ఎందుకు ఆలస్యం, రా త్వరగా ఈ కుర్చీలో కూర్చో, నేను ఇప్పుడే చేస్తాను. అక్క వస్తున్నా. కూర్చున్నా. అరే వా అక్క, నిజంగా మీ దగ్గర ఎన్ని సామాన్లు ఉన్నాయో. వా, ఈరోజు జున్ను వాళ్ళ నాన్నగారు నన్ను చూస్తూనే ఉండిపోతారు. ఇదిగో గీత, నేను నీ మొహానికి ఫేషియల్ మాస్క్ వేశాను చూడు. ఇదేనా, దీని గురించేనా నువ్వు ఇందాక చెప్పింది? దీంతో నీ మొహం మిలమిల మెరిసిపోతుంది. సరే సరే, ఇప్పుడు ఈ మాస్క్ 5 నిమిషాలు ఇలాగే ఉంచాలి అంటూ సీత గీతకి మాలిష్ చేస్తూ ఉంటుంది. అరే సీత, ఎంతసేపు నీ చెల్లెలకే మాలిష్ చేస్తూ ఉంటావు? ఇక్కడ మేము కూడా ఉన్నాం, మాకు కూడా చేస్తావా? తారా, అయిపోవచ్చింది, జస్ట్ 2 నిమిషాలు. చూడు గీత, ఇప్పుడు నేను ఈ మాస్క్ తీసేస్తాను. నీ మొహం ఎంత అందంగా మారిపోతుందో చూడు. ఇదిగో. అరే వా గీత, నీ మొహం చూడు, మిలమిల మెరిసిపోతుంది. ఇంకా ఏం కావాలన్నావు గీత? ఐబ్రోస్ కదా, ఆగు, నేను ఇప్పుడే నీకు అందంగా ఐబ్రోస్ చేస్తాను. ఇదిగో అయిపోయింది చూడు. అరే వా అక్క, నిజంగా నేను హీరోయిన్ లాగా కనిపిస్తున్నాను. ఎంత అందంగా ఉందో. నువ్వు నిజంగా చాలా బాగా చేసావక్క. గీత, బ్యూటీ పార్లర్లో చేసే పనే ఇది. సరే, ఇక డబ్బులు ఇవ్వు. డబ్బులా? కానీ అక్క, నేను డబ్బులు తీసుకురాలేదు. అవునా గీత? సరే, నువ్వు ఇంకెప్పుడన్నా ఇవ్వు. సరే అక్క, నేను తప్పకుండా ఇంకోసారి ఇస్తాను. థ్యాంక్ యూ అక్క. సరే, ఇక నేను వెళ్తాను అంటూ గీత వెళ్ళిపోతుంది. తారా, ఇక నువ్వేరా, చెప్పుతారా నీకు ఏం కావాలి? సీత, నా జుట్టు ఎండుగడ్డిలా ఉంది. నా జుట్టు మంచిగా కట్ చేసి మంచి హెయిర్ స్టైల్గా మార్చు. నాకు నా జుట్టుతో విసుగొస్తుంది. అరే అంతేనా, చిటికెలో మార్చేద్దాం. ఏది? అరే తారా, నిజంగానే నీ జుట్టు ఎండుగడ్డిలా మారిపోయింది. ఆగు, నేను ఇప్పుడే సరిచేస్తాను అంటూ సీత తారా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తూ ఉంటుంది. తారా, నీ జుట్టంతా చాలా చిక్కులు చిక్కులు పడిపోయింది. ఉండు, నేను సరిచేస్తాను. సీత, ఏదో ఒకటి చెయ్యి త్వరగా. తారా, ఎవరనుకున్నావు? ఇక్కడ సీత. సీత, ఇంకా ఎంతసేపు, నేను కూడా చేయించుకోవాలి, ఆలస్యం అయిపోతుంది. ఇదిగో అయిపోయింది. అరే వా తారా, చూడు ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ ఎలా ఉందో. నేను ఇప్పుడే అద్దంలో చూస్తాను. అరే వా సీత, నువ్వు నా హెయిర్ స్టైల్ అచ్చం హీరోయిన్ హెయిర్లా మార్చేసావు. చాలా బాగుంది, థ్యాంక్ యూ. తారా, సరే సరే, డబ్బులు ఇవ్వు. సీత, నేను డబ్బులు తేవడం మర్చిపోయాను, నన్ను క్షమించు, వెళ్తాను. అరే మర్చిపోయావా? ఏంటి వీళ్ళంతా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? తారా వెళ్ళిపోతుంది. లత అయినా డబ్బులు ఇస్తుందేమో. చెప్పు లత, రా, నీకేం కావాలి? హెయిర్ స్టైల్ లేదా మేకప్పా? సీత, నాకు తారా చేయించుకున్న హెయిర్ స్టైల్ కావాలి, ఇంకా మేకప్ కూడా కావాలి. లత కూర్చో, నేను ఇప్పుడే చేసేస్తాను. సీత, కూర్చున్నాను. ఇంతలో చిన్ని తన ఫ్రెండ్స్ని తీసుకొని సీత దగ్గరికి వస్తుంది. మమ్మీ చూడండి, నేను మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చాను. చిన్ని, సరే. లత చూడు, అయిపోయింది.
అరే వా సీత, నిజంగా నీ చేతుల్లో మ్యాజిక్ ఉందనుకుంటా. నన్ను ఎంత అందంగా తయారు చేసావు. అసలు నేనైనా అనిపిస్తుంది నేను ఇలాగా డైరెక్ట్గా ఫంక్షన్కి వెళ్ళిపోతాను. లత, అవును, నువ్వు ఇలాగే ఫంక్షన్కి రెడీ అయిపోయినట్టే లత కూడా వెళ్ళిపోతుంది. అరే, నా డబ్బులు, నా ఫ్రెండ్స్ ఎవ్వరు నాకు డబ్బులు ఇవ్వలేదు. మమ్మీ, నా ఫ్రెండ్స్ అందరికీ నాలాంటి హెయిర్ స్టైల్ కావాలంట, చెయ్యండి. సరే చిన్ని, ఇప్పుడే చేస్తాను. ఇలా మన సీత డబ్బులు సంపాదించాలనుకునే కోరిక తీరేలా లేదు. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.